ఇవాళ మనం రూ. 76 దగ్గర ట్రేడ్ అవుతున్న ఒక చిన్న ఈపీసీ కంపెనీ గురించి మాట్లాడదామండి. దీని తలక మార్కెట్ క్యాప్ దగ్గరగా 2000 కోట్లు మాత్రమే ఉంది. కానీ ఆర్డర్ బుక్ మాత్రం 4700 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు కనిపిస్తుంది. సో ఈ రూ. 76 దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ నిజంగా ఒక 10 year ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ ఉందా, లేదంటే జస్ట్ ఆర్డర్ బుక్ ఎక్సైట్మెంట్ తో బజ్ క్రియేట్ అవుతుందా? ఓవరాల్ గా ఈ స్టాక్ గురించి, ఈ బిజినెస్ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ అయితే మీకు ఇవ్వబోతున్నా. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ పేరు విక్రాన్ ఇంజనీరింగ్ అండి. నేను ఈ వీడియో మరింత లోతుగా వెళ్లే ముందు ఒక మాట చెప్తున్నానండి. ఇక్కడ చెప్పేది ఏది కూడా బై సెల్ రికమెండేషన్ కాదు. విక్రాన్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ దాకా బిజినెస్ అనాలిసిస్, కంపెనీలో ఏం జరుగుతోంది, అసలు మార్కెట్ లో హైప్ ఎందుకు క్రియేట్ అవుతోంది, ఆ హైప్ నిజమా కాదా, సస్టైన్ అవ్వగలుగుతుందా అవ్వలేదా, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తానండి. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీరు కూడా ఖచ్చితంగా మీ తాలూకా ఫర్దర్ అనాలిసిస్ ని 100% ఎఫర్ట్స్ పెట్టి చేయడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇలాంటి మంచి స్టాక్స్ ని బిజినెస్ పరంగా గ్రోత్ ఉండి, ఆర్డర్స్ పరంగా గ్రోత్ ఉండి, మార్కెట్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతున్న ఇలాంటి స్టాక్స్ లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒకవేళ బై చేయడానికి వెయిట్ చేయాలా, ఎటువంటి లెవెల్స్ లో బై చేయాలి, ఒకవేళ పెరిగితే ఎంత వరకు పెరుగుతుంది, ఈ కంపెనీ గ్రోత్ ఫర్దర్ గా ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఒక చిన్న వర్క్ షాప్ అయితే మేము కండక్ట్ చేస్తున్నామండి. 3 months డ్యూరేషన్ తో మంచి కంపెనీలని పెరిగిపోక ముందే ఐడెంటిఫై చేసేలాగా ఏదైనా ఒక స్టాక్ మీకు తెలిస్తే ఆ స్టాక్ కు సంబంధించి ఒక కంప్లీట్ అనాలిసిస్, అట్లీస్ట్ మీరు అందులో ట్రాప్ అవ్వకుండా ఉండేలాగా ఖచ్చితంగా కొంతవరకు మీరు ఎంట్రీ ఎగ్జిట్స్ బాగా ప్లాన్ చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే కండక్ట్ చేస్తున్నామండి. సో ఏదైనా ఒక కంపెనీ 30%, 50%, 100% పెరిగిపోయిందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాటిని ముందుగా ఎలాగ తెలుసుకోవాలి, ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్ వర్క్ తో, రియల్ కేస్ స్టడీలతో, ఫండమెంటల్ గా, టెక్నికల్ గా, స్ట్రాంగ్ గా, బుల్లిష్ గా ఉండే మంచి స్టాక్స్ ని ముందుగానే మనం వెతికి పట్టుకోవడానికి ఏం చేయాలి అనేది మేము చెప్తూ ఈ వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. స్టాక్ మార్కెట్ లో నిజంగా ఒక సీరియస్ లెర్నర్ గా మారదాం అనుకున్నా, లేదు కంపెనీస్ గురించి ఐడెంటిఫై చేయడానికి మీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, మీరు ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చండి. దీనికి కొంచెం ఫీజు అయితే పెట్టాం మేము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా, ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తామండి. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వర్క్ షాప్ ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. 2 వారాల క్రితం ఈ స్టాక్ లో ఎంత బజ్ క్రియేట్ అయింది అంటే, మార్కెట్ లో మీరు రెగ్యులర్ గా వినే పెద్ద పెద్ద పేర్లైన విజయ్ కేడియా గారు అవ్వచ్చు, ముకుల్ అగర్వాల్ గారు కావచ్చు, వీళ్ళు వాళ్ళ తలక వాటాలు పెంచుకుంటున్నారనగానే అమాంతం చాలా బజ్ క్రియేట్ అయిందండి. ఆ తర్వాత స్టాక్ కూడా కింద పడింది. ఈ కంపెనీని మనం 3 యాంగిల్స్ లో మనం అనాలిసిస్ చేద్దామండి. ఫస్ట్ ది ఈ కంపెనీ తలక బిజినెస్ సెగ్మెంట్లండి. పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ ఈపీసీ, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, ఈహెచ్వి సబ్స్టేషన్స్, ట్రంక్ ఈపీసీ సర్వీసెస్, ఎస్పెషల్లీ వాటికి సంబంధించి డిజైన్స్ అవ్వచ్చు, సప్లయింగ్ అవ్వచ్చు, ఇన్స్టలేషన్ అవ్వచ్చు, టెస్టింగ్, కమిషనింగ్, ఒకటి కాదు 2 కాదు, ఇప్పుడు ఇండియాలో చాలా హై డిమాండ్ ఉన్న ప్రతి బిజినెస్ సెగ్మెంట్ లోని వీళ్ళైతే ఉన్నట్టున్నారు. ఇక సెకండ్ లేయర్ ఏంటి అంటే ఆర్డర్ బుక్ తలక సైజ్ అండి. మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేసుకుంటే 2 రెట్లు అయితే ఉన్నది. అయితే ఒక ఆర్డర్ బుక్ గురించి కాదండి, ఇక్కడ కేర్ రేటింగ్ సంస్థ వాళ్ళు కూడా FY25 తలక ఆపరేటింగ్ ఇన్కమ్ కి ఆల్మోస్ట్ 2.6 రెట్ల ఆర్డర్ బుక్ అయితే ఉంది అని చెప్తున్నారు. సో మొత్తం దగ్గరగా 5000 కోట్ల ఆర్డర్ బుక్ అయితే ఉందండి. కంపెనీ మార్కెట్ క్యాప్ కి ఆర్డర్ బుక్ కి 1:2 రేషియోలో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ ఒక్క విషయం చాలండి మార్కెట్ లో హైప్ క్రియేట్ అయిపోవడానికి. కాకపోతే అసలైనది 3వ విషయం, ప్రమోటర్లు అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, రీసెంట్ గా 2-3 నెలల క్రితం వాటాలు పెంచుకున్నారండి. ఈ స్టాక్ రూ. 60 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే, అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, పెద్ద ఇన్వెస్టర్లు అండి. విజయ్ కేడియా, ముకుల్ అగర్వాల్, అలాగే కంపెనీకి సంబంధించి ప్రమోటర్లు చాలా వాటాలు అయితే బాగా కొనుక్కున్నారండి. అంటే ప్రమోటర్లు వాటాలు కొన్నారన్నా, లేదు పెద్ద ఇన్వెస్టర్లు దీంట్లో పెట్టుబడులు పెడుతున్నారన్నా కొంత సెంటిమెంట్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుందండి, అవునా? సో ఇప్పుడు అసలైన విషయం, ఇంతవరకు మనం చెప్పిన ప్రతి విషయం కూడా ఈ కంపెనీకి డైరెక్ట్ గా ప్రాఫిట్లు వచ్చేస్తాయి అని చెప్పడానికి లేదు. మీరు గమనించారా అండి? ఆర్డర్ బుక్ ఉంది, అది ఎగ్జిక్యూషన్ చేస్తేనే ప్రాఫిట్లు వస్తాయి. పెద్ద ఇన్స్టిట్యూషన్స్ గానీ, FIS గానీ బయింగ్ జరుగుతుందా అంటే అవి కాదండి. డొమెస్టిక్ గా ప్రమోటర్లు, అలాగే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇందులో వాటాలు కొనేసుకుంటున్నారు. దాని అర్థం ఏంటి? సంథింగ్ పెద్ద గ్రోత్ రావడానికి అవకాశం ఉందనేలాగా మనకి హింట్స్ వస్తున్నా, ప్రాఫిట్లు వస్తాయని గ్యారంటీ లేదు. సో ఈ కంపెనీని మనం క్లియర్ గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ కింద చూడాలండి. ఆర్డర్ బుక్ ఉంది, మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచి బిజినెస్ సెగ్మెంట్ లో ఉంది. ఇది ప్రాఫిట్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మీరు అడగచ్చు, సార్ ఎలాగొచ్చేస్తాయి సార్ ప్రాఫిట్లని?
మీరు గమనించండి, కంపెనీకి ఇంత పెద్ద ఆర్డర్ బుక్ ఉంది కదా, సోలార్ ఎంట్రీ ఉంది, పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ బేస్ ఉంది, వాటర్, రైల్వే, ఇవన్నీ కూడా చాలా చాలా హాట్ సెగ్మెంట్స్ అండి. ఇవన్నీ 1-2 రోజులు అయిపోయేవి కాదు, 5-6 నెలల తర్వాత పోయేవి కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ 5-6 ఏళ్ల పాటు ఈజీగా ఉంటాయి. సో ఈ ఆర్డర్ బుక్ ఖచ్చితంగా రెవెన్యూ కింద, క్యాష్ ఫ్లో కింద, మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కింద కంపెనీ కన్వర్షన్ చూపించగలగాలి, అవునా అండి? అండ్ వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీకంటూ ఏదైనా ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఏదైనా ఉంది అంటే అది వర్కింగ్ క్యాపిటల్ తాలూకా ప్రెషర్ అండి. ఆఖరికి కేర్ రేటింగ్ సంస్థ వాళ్ళు కూడా దీన్ని హైలైట్ చేశారు. వీళ్ళ తలక వర్కింగ్ క్యాపిటల్ బాగా స్ట్రెచ్ అయిపోయిందని. ఎంత దారుణంగా అంటే వీళ్ళ తలక వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ పరిధి ఆల్మోస్ట్ చాలా చాలా హైగా ఉందట. అంటే కంపెనీకి ఎంత లిమిట్ ఉంటుందో అంత లిమిట్ వరకు వీళ్ళ తలక వర్కింగ్ క్యాపిటల్ ని స్ట్రెచ్ చేస్తారండి. అండ్ గ్రాస్ కరెంట్ అసెట్స్ తలక డేస్ కూడా 517 రోజులు కనిపిస్తున్నాయి. అంటే కంపెనీకి వస్తున్న గ్రోత్ నిజమే, కాకపోతే ఏంటంటే ఎక్సైట్మెంట్ అయిపోవడానికి లేదు, బ్లైండ్ ఎక్సైట్మెంట్ పడడానికి లేదండి. ఎందుకంటే కంపెనీ ఒక పక్క ఆర్డర్లు తెచ్చుకోవడానికి ఫైట్ చేస్తుంది, ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా అంతకు డబుల్ యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ రిస్క్ అనిపిస్తుందండి ఇక్కడ. అయితే ఈ కంపెనీలో ఇంత మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఇంత క్రేజ్ రావడానికి రీసెంట్ గా జరిగిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ ది మహారాష్ట్రలో 5 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని, అది కూడా రెండోదండి, పిఎం కుసుమ్ యోజన కింద వీళ్ళు స్టార్ట్ చేశారండి. ఈ ప్లాంట్ లో ఇంచుమించుగా వీళ్ళు 10,000 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ యాన్యువల్ గా వీళ్ళు జనరేట్ చేయగలుగుతారు. అంటే 8,200 టన్నుల CO2 ఎమిషన్స్ పర్ ఇయర్ అండి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇరిగేషన్ పంప్స్ కి డే టైమ్ లో రిలయబుల్ గా పవర్ సప్లై చేయగలుగుతారు. అండ్ ఇప్పటికే కంపెనీకి సంబంధించి 2 సోలార్ ప్లాంట్స్ అయితే ఆపరేషనలైజ్డ్ గా ఉన్నాయండి. దీంతో పాటుగా మరొక 145 మెగావాట్ల కెపాసిటీ అండర్ యాక్టివ్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈపీసీ కంపెనీ నుంచి వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద అయితే మారిపోతున్నారు అనమాట. ఇది కూడా ఫ్యూచర్ లో స్టాండర్డ్ గా రెవెన్యూస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి న్యూస్లు రావడం వల్ల ఏమైంది అంటే మంచి బజ్ అయితే క్రియేట్ అయిందండి. అయితే ఈ స్టాక్ 76 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, అవునా అండి? ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీనర్ ప్రకారం 1968 కోట్ల మార్కెట్ క్యాప్ కనిపిస్తుంది. పిఈ మనకి 26.5 కనిపిస్తుంది. ఆర్ఓసిఈ గానీ ఆర్ఓఈ గానీ 20 అబోవ్ కనిపిస్తూ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయండి. పెగ్ రేషియో అయితే 0.28%, మోస్ట్ అండర్ వాల్యూడ్ అని కూడా చెప్పొచ్చు కావాలంటే. అయితే ఈ డేటా చూస్తుంటే మనకు అంత టెంప్టింగ్ గా ఉంది, కానీ ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే Q3 FY25 లో తగ్గిపోయిందండి. మార్జిన్స్ కూడా కొంతవరకు తగ్గడం జరిగింది. అయితే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్ లో సంబంధించి కొంత ప్రాజెక్ట్ మిక్స్ లు ర్యాంప్ అప్ చేశారంటే, ఎక్కువ ఎగ్జిక్యూషన్ చేశారటండి. దీని వల్ల కొంత మార్జిన్స్ హిట్ అయ్యాట. కానీ ఇవన్నీ కూడా ఆపరేషనల్ లెవరేజ్ లో సర్దుకుంటాయని, సోలార్ ప్రాజెక్టులు ఫర్దర్ గా అడ్వాన్స్డ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లోకి వెళ్తే మళ్ళీ రిటర్న్ అవుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది పాజిటివ్ విషయమే. కాకపోతే ఆర్డర్ బుక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆర్డర్ బుక్ 5,000 కోట్ల మనం ఇందాక చాలా గొప్పగా చెప్పుకున్నాం కదా, కానీ కొన్ని ఆర్డర్లు ఇంచుమించుగా 1,600 కోట్ల వరకు కొన్ని క్యాన్సిల్ అయ్యాయండి. అయితే మెటీరియల్ ఇంపాక్ట్ అంటే ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవడం వల్ల కంపెనీకి వచ్చే నష్టం ఏమీ లేదు కనుక పర్వాలేదు, కానీ సెంటిమెంట్ పరంగా ఇలాంటి ఆర్డర్ కనుక క్యాన్సిల్ అయ్యనుకోండి మరొకటి రెండు, ఖచ్చితంగా మార్కెట్ లో నెగిటివిటీ మనం చూసేస్తాం. సో అందువల్ల ఏంటంటే ఆర్డర్ బుక్ ఉంది మనం అనుకుంటున్నాం, కానీ అవే ఆర్డర్లు క్యాన్సిల్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదండి. సో దీన్ని పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి అంటే మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా లో క్వాలిటీ రెవెన్యూని చేయడానికి అయితే ట్రై చేయట్లేదు. ఆర్డర్ కనుక ఇబ్బందిగా అనిపిస్తే ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఓరియానా పవర్ కూడా ఇలాగే క్యాన్సిల్ చేసుకుంటుందండి. కనిపించే ప్రతి ఆర్డర్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయరు. ఎక్కడ మార్జిన్స్ వస్తాయో అక్కడే చేస్తారనమాట. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అవడం అనేది కొంత నెగిటివ్ విషయం అండి. బట్ దీన్ని బోధద్దంలో మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఈ విక్రమ్ ఇంజనీరింగ్ ని ఒక చిన్న కంపెనీ పెద్ద ఆర్డర్ బుక్ తో అట్రాక్టివ్ గా ఉంది అని చెప్పి హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారండి. అది మాత్రం నిజమే. కాకపోతే ఈ హైప్ వెనకాల సస్టైనబిలిటీ ఉందా అంటే ఒక్క మాట నేనైతే కన్ఫర్మ్ గా చెప్పగలను. ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మల్టీ వెర్టికల్ రెన్యూబుల్ పవర్ వాటర్ ఈపీసీ ప్లాట్ఫామ్ కింద అయితే మారడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందండి. ఇది ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా చేయగలిగింది అంటే రెవెన్యూస్ చాలా క్లియర్ గా షార్ప్ గా మనకి స్కేల్ అప్ అవుతాయండి. ఆర్డర్ బుక్ ఆల్రెడీ మనకి కాస్త ధైర్యాన్ని ఇస్తుంది, రెవెన్యూస్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అందువల్ల ఏంటి అంటే ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద మేజర్ విషయమైన వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలండి. అండ్ ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్స్ అనేది ఇంకొకటి కూడా కనిపిస్తుందండి, అదే రిసీవబుల్స్. సో రీసెంట్ టైమ్స్ లో మార్జిన్స్ తగ్గాయని చెప్పుకున్నాం, సోలార్ ప్రాజెక్ట్స్ కొంతవరకు ఫెయిల్ అయ్యాయని చెప్తున్నాం. అంటే
ఆర్డర్ క్యాన్సిలేషన్ అయిందని చెప్పుకున్నాం, రిసీవబుల్స్ టైం పెరిగిపోతుంది అని చెప్పుకుంటున్నాం. సో ఇలాంటి టైంలో ఆర్డర్ బుక్ పెరిగిపోతూ మార్జిన్స్ పడిపోతూ కొన్ని క్యాన్సిల్ అవుతూ లేదంటే రిసీవబుల్స్ పెరిగిపోతూ ఉంటే కంపెనీ మీద చాలా చాలా ప్రెషర్ అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ కంపెనీ దగ్గర డెబ్టర్ డేస్ ఆల్మోస్ట్ 253 రోజులు కనిపిస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ అయితే డేస్ ఇంతకు ముందు 96 ఉంటే ఇప్పుడు అప్రాక్స్ గా 149కి పెరిగిపోయిందండి. సో అందువల్ల ఆర్డర్ బుక్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఆర్డర్ బుక్ ఒక్కటే నెక్స్ట్ గ్రోత్ కంటిన్యూస్ గా వస్తుంది అని చెప్పడానికి అవకాశం లేదు. రెవెన్యూస్ కూడా మనకి కన్వర్షన్ ఖచ్చితంగా జరగాలండి. క్యాష్ కన్వర్షన్ మ్యాటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మార్జిన్ అనేది పెరుగుతూ ఉండాలి, రిసీవబుల్స్ అనేవి తగ్గుతూ ఉండాలి. టైం ఎగ్జిక్యూషన్ అనేది విత్ ఇన్ ద టైం లైన్స్ కంప్లీట్ చేస్తూ ప్రాజెక్టులు ఎప్పుడైతే వీళ్ళు కొత్తవి చేపట్టగలుగుతారో పాతవి కంప్లీట్ చేస్తూ అప్పుడు ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందండి. సో విక్రన్ ఇంజనీరింగ్ తాలూకా బిజినెస్ చాలా చాలా హై పొటెన్షియల్ ఉండి ఎగ్జిక్యూషన్ రిస్క్ మీద డిపెండ్ అయిన ఒక ఈపీసీ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. సో అట్రాక్షన్ అనేది చాలా చాలా క్లియర్ గా ఉందండి. ఒక స్మాల్ మార్కెట్ క్యాప్ ఉన్న ఒక కంపెనీ లార్జ్ ఆర్డర్ బుక్ తో రెన్యూబుల్ ఎనర్జీ, పవర్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఇలాంటి వాటిల్లో ఉంది అంటే ఖచ్చితంగా మోజ్ ఉంటుందండి ఈ కంపెనీ మీద. ప్రమోటర్లు బై చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. గవర్నమెంట్ లింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వీళ్ళకి వస్తున్నాయండి. ఇన్ని మంచి పాయింట్ల మధ్యలో ప్రధానంగా కనిపిస్తున్న 2 నెగటివ్ పాయింట్లు ఏంటండి? ఒకటి, డెబ్టార్ డేస్ ఇంక్రీజ్ అవడం, వర్కింగ్ క్యాపిటల్ బాగా స్ట్రెచ్ అవడం, ఆర్డర్ క్యాన్సిలేషన్స్ గానీ లేదు అంటే సోలార్ ఈపీసీ మార్జిన్స్ ఇంకా పడిపోవడం గానీ ప్రధానంగా మనం ఫాలో అప్ చేయాల్సిన విషయం. సో విక్రన్ ఇంజనీరింగ్ నిజంగా మంచి దమ్మున్న కంపెనీయా అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా ప్రకారం ఎస్ అని చెప్పొచ్చండి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే రెండే విషయాల మీద డిపెండ్ అవుతుందండి. వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సిందే. ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా టైం టు టైం జరగాలి. అప్పులు తగ్గించుకుంటూ రిసీవబుల్స్ తగ్గించుకుంటూ మార్జిన్స్ తిరిగి పెంచుకోగలగాలి. ఇవి జరిగితే విక్రన్ ఇంజనీరింగ్ నిజంగా చాలా చాలా మంచి బిజినెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.